మన తల్లిని అవమానించిన వాడి తల నరికి అమ్మపాతల దగ్గర పాత పట్టుకొని పారిపోయేవారు మరణం. అందుకని నేను చెప్తున్నా వచ్చేవారు కమాన్ వచ్చేవారు కమాన్ అంటే ఇంకా పక్కన ఎవరున్నారు? నైనే నేను గుమ్మని బాబు. ఇంత పెద్ద డైలాగ్ అలా అరుస్తూనే చెప్తే కిక్ ఉంటది కానీ నాకులాగా ఇలా చెప్తే ఎవరికి అర్థం కాదు నాయన. మరణం గుండె పోటు వచ్చింది నాయన నాకు. నేను ఈ డైలాగ్ నేను చెప్పలేను. కావాలంటే పక్కన ఎవరు ఉంటారో వాళ్ళని అడగని నాయన. ఇంకా ఎవరున్నారు బాబు? రామారావు గారు ఉన్నారు. రామారావు గారు. పౌరాణిక సినిమాలైనా మైథలాజికల్ సినిమాలైనా మా తర్వాతే మొదలైనవి. ఇటువంటి డైలాగు మేము అద్భుతంగా చెప్పగలం. చెప్పమంటారా? మరణం మన గుండె బలం కన్నా శత్రు బలగం పెద్దదనుకోవటం మరణం. మన తల్లిని అవమానించిన వాడి తల నరికి పారిపోకటం మరణం. అటువంటి మరణాన్ని నేను నాతో వచ్చేదెవరు, చచ్చేదెవరు? దగదగద్దాయ సువర్ణ మనగై రాజరాజేశ్వర సుయోధన సార్వభౌమ శరాఘాతాలతో చిత్రమై ఊపిరి ఆవిరై భూతగంతాల సరిహద్దులు చెరిగిపోవు వేళ ఏమంటారు ప్రజలు? ఇలాంటి ఎన్నైనా చెప్పగలం. ఏవండి ఎస్వి రంగారావు గారు, మీరేమంటారు? ఏమిరా కండకావరము, కాలకయ్య ఏమనుకుంటున్నావురా? ఆరోహణ అవరోహణ పరముల సరణి జంట ధాతు స్వరముల అలంకార బిల్హారి గీత గణ గీతముల కవి జాతముల ఏమిరా? మన శత్రుబలం కన్నా మన గుండె బలం కన్నా మన శత్రు బలగం పెద్ద అనుకోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నా. నాతో పాటు వచ్చేదేవర్రా డోంగ్రే. ఈ గదాబలంతో నీ శిరస్సును 1000 వక్కలు చేసేదా? ఈ కత్తలు రత్తైతున్న మీ పరాచకాలు. సూపర్ సార్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. ఎందుకంటే మొత్తం బాహుబలిలో మొత్తం ఓల్డ్ యాక్టర్స్ అందరిని కూడా తీసుకొచ్చారు అనమాట బాహుబలిలోకి. సూపర్ సార్. వన్ మోర్ సార్. ఇన్ని ఇంటర్వ్యూ చేశాను కానీ ఇలా ఫస్ట్ టైం నాకు. ట్రిక్కీగా ఉందా? సేమ్ బాలయ్య మోహన్ బాబు గారు వచ్చారు. అవునా సార్? ఈసారి అయితే నేను చేస్తాను సార్. ఓకే సార్. ఈసారి నేను చేస్తున్నాను కాబట్టి మీరు ఇప్పుడు నన్ను చేయమనద్దు. రామ్మ శిల్పమ్మ లోపల ఏందమ్మా? ఓ శ్రీహరి గారి వాయిస్ సార్. శ్రీహరి గారి వాయిస్ చాలా ఇష్టమైన యాక్టర్. సూపర్ సార్. నన్ను నాకు కూడా చాలా ఇష్టమైన యాక్టర్. బాగా మెచ్చుకున్నారు సారు. శ్రీహరి గారి ఇంట్లోనే నేను శ్రీహరి గారి వాయిస్ చేశాను. ఒక్క చిన్న అంటే ది వాయిస్ ముందు శ్రీహరి గారికి మీకు ఉన్న బాండింగ్ ఎట్లా ఉండేది? శ్రీహరి గారితో పరిచయం నాకు ఇప్పుడు లెజెండరీ రైటర్, తెలంగాణ పేరుని ఈ స్థాయిలో నిలబెడుతున్న సినీ రైటర్ కాసర్ల శ్యామ్ గారు. ఎన్నో అద్భుతమైన సాంగ్స్ రాశారు. ప్రతి సాంగ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్. కాసల శ్యామ గారు నాకు మొదటి నుండి నాకు ఎంతో హెల్ప్ చేస్తున్నారు. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు ఉస్మానియా క్యాంపస్లో నేను ఉన్నాను అన్నప్పుడు ఆ క్యాంపస్లో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఫోక్ సాంగ్స్ అప్పట్లో చదువుకుంటూ ఉండేవారు. ఆ కాసల శ్యామ నన్ను అక్కడ రావటం, నేను పరిచయం అవటం, నన్ను TV5లో అప్పట్లో ఎంప్లాయ్గా జాయిన్ చేయటం, ఇలా మిమిక్రీ షోస్ వరకే చేస్తున్న నాకు ఒక ఎంప్లాయ్ చేయటం, ఏమైనా మంచి మంచి షోస్ ఉంటే పిలుస్తూ ఉండేవారు. సో అప్పుడు శ్రీహరి గారిది అక్కడ కాసల శ్యామ గారు ఉన్నారు. శ్రీహరి గారి అలవాటు ఏమిటంటే అప్పుడప్పుడు ఫ్రీ టైంలో చుట్టూ కళాకారుల్ని పిలిచి వాళ్ళ చేత సరదాగా పాటలు పాడించుకుంటూ అలా మాట్లాడుతూ మళ్ళీ వాళ్ళకే కొన్ని సినిమాల్లో అవకాశాలు ఇస్తూ ఆయన సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవటం, అలా ఎంతో మంది హెల్ప్ చేసిన సారు. అయితే నన్ను నేను తమ్ముడు శ్రీహరి గారి ఇంట్లో ఉన్నాను, అన్నింట్లో ఉన్నాను, ఖాళీగా ఉంటే వచ్చేసే అన్నారు. వెళ్ళాను. చుట్టూ చాలా మంది కళాకారులు ఉన్నారు. వెళ్తే పరిచయం చేశాడు. అన్న రాజు అన్న మంచి మిమిక్రీ చేస్తాడు పిల్లాడు అంటే వెళ్ళాను. మిమిక్రీ చేస్తావు తమ్మి, ఏం చేస్తావు అంటే నేను కొన్ని వాయిస్లు పోసాని గారిది, ప్రకాష్ రాజ్ గారిది అలా చేశాను. సార్ మీ ముందు మీ వాయిస్ చేయాలని కోరిక సార్ అంటే సరే చెయ్యి అన్నారు. చేశాను. మంచిగా చేసినావు తమ్మి అన్నారు. దాని తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఒక 6 monthsలో సారు చనిపోవటం జరిగింది. శ్రీహరి గారి వాయిస్
శ్రీహరి గారు ఒరిజినల్ డైలాగ్ చెప్పి Yeah. అదే శ్రీహరి గారు సాయి కుమార్ గారి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? రెండు లెజెండ్ వాయిస్ లైవ్. శ్రీహరి గారి వైరవా కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసయ్యని విర్రవీగుతున్నాయిరా. వాటికి తెలీదురా నువ్వు మండే సూర్యుడు అని. ఈ రోజు అస్తమించదువుగాక, ఏదో ఒక రోజు ఈ చీకటి తెరలను చీల్చుకొని మళ్ళీ పుడతావురా భైరవా, మళ్ళీ పుడతావురా రా. సూపర్ సార్. ఇలా ఉంటుంది సాయి కుమార్ గారి డైలాగు. సాయి కుమార్ గారి పోలీస్ స్టోరీలో పోలీస్ స్టోరీ అంటే మొత్తం సినిమా మొత్తం డైలాగ్ డైలాగ్ లో అమ్మ గురించి చెప్తూ సత్య ధర్మ ఆ డైలాగు సాయి కుమార్ గారి స్టైల్ ఎలా ఉంటుంది, ఇదే డైలాగ్ శ్రీహరి గారు చెప్తే ఎలా ఉంటుంది? వావ్. ఆ రోజు గడపట్టొచ్చింది, దాన్ని లేపేశా. ఈ రోజు తలుపు దాటొద్దన్నావు, దాన్ని ముక్కలు ముక్కలు వేసేశా. రే సత్య ధర్మ, నన్ను చంపడానికి 40 మందిని పంపించావు, వాళ్ళను కూడా ముక్కలు 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 ముక్కలుగా నరికేశాను. అమ్మా, వీళ్ళకి సత్య ధర్మాన్ని పేర్లు పెట్టావు, నువ్వు ఎవర కలగన్నవమైన కొడుకులు ఇలా పడతారని నీ కర్తవ్యం నువ్వు చేసావు. హ్యాట్స్ ఆఫ్ అమ్మా, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. రే చిన్నప్పుడు నువ్వు ఏడిస్తే తల్లి పాలిచ్చింది, పడుకోబెట్టింది. నువ్వు ఏడుస్తున్నావు, అమ్మ పాలిస్తూనే ఉంది. గుక్కపట్టి ఏడుస్తున్నావు, అమ్మ పాలిస్తూనే ఉంది. కానీ అక్కడ నుండి వచ్చేది పాలు కాదురా, రక్తం, రక్తం, రక్తం. అమ్మా సెల్యూట్ అమ్మా. ఆ రోజు నువ్వు ఏడుస్తుంటే అలా ఇచ్చిందే. నువ్వు ఈ రోజు తప్పు చేస్తే ఫెటాల్మని కొట్టి తర్వాత అయ్యో నా కొడుకును కొట్టానే జో లాలి జో అని లాలి పాడుతుందిరా. మీ అమ్మలాగా కోపం వస్తే కొడతానికి, ముద్దు చేస్తే ముద్దు చేయడానికి నేను మీ అమ్మను కాదురా. ఐఎమ్ లైన్ హాట్, లైన్ హాట్, లైన్ హాట్ పోలీస్. అగ్ని 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 అగ్ని. ఈ డైలాగ్ ఇప్పుడు శ్రీహరి గారు చేస్తారు. శ్రీహరి గారు ఆ రోజు తలపడ్డొచ్చింది, దాన్ని లేపేశా. ఈ రోజు గడప దాటొద్దన్నావు, దాన్ని ముక్కల ముక్కలుగా చేసి నరికేసిన. రే నన్ను చంపడానికి 40 మందిని పంపించావు, ఆ 40 మందిని కూడా ముక్కల ముక్కలు చేసిన. అమ్మా వీళ్ళకి సత్యధర్మని పేర్లు పెట్టినావు, నువ్వేమన్నా కలగన్నావా మీ నా కొడుకులు ఇలా పుడతారని. నువ్వు ఏడుస్తుంటే తల్లి పాలిచ్చిందిరా, నువ్వు ఏడుస్తూనే ఉన్నావు, తల్లి పాలిస్తూనే ఉంది. కానీ అక్కడ వచ్చేది పాలు కాదురా, రక్తం రా, రక్తం. అమ్మా సెల్యూట్ అమ్మా. ఆ రోజు నువ్వు తప్పు చేస్తే అమ్మ ఫెటాల్మని కొట్టి అయ్యో నా కొడుకుని కొట్టానే అని జో లాలి జో అని లాలి పాడుతుందిరా. నీ అమ్మలాగా కోపం వస్తే కొడతానికి, తర్వాత లాలి పాడడానికి నేను మీ అమ్మరా కాదు, లైన్ హాట్. పోలీస్ ఏమనుకున్నావో, కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి చిహ్నాలైతే ఆ కనిపించని ఆ 4వ సింహమే ఈ లైన్ హాట్ శ్రీహరి. చల్. సూపర్ సార్, సూపర్. నిజంగా అసలు నిజంగా శ్రీహరి గారు ఎక్కడ ఉన్నారు కానీ నిజంగా ఆయన వాయిస్ మాత్రం ఎవర్ గ్రీన్ సార్. అది థ్యాంక్ యూ. అది చాలా అంటే యూనిక్ వాయిస్ సార్ ఇవి. అవును సార్. చాలా ఎలా అంటే మీరు నిర్మలమ్మ గారు కానీ, ఇప్పటి వరకు నిర్మలమ్మ గారు చేయలేదు, ఇంకా చేద్దరు. నిర్మలమ్మ గారు కానీ, లేదంటే ఒక శ్రీహరి గారు కానీ చాలా యూనిక్ వాయిస్లు అండి. వాళ్ళు పట్టుకోవడం అనేది చాలా కష్టం. మనం వినడానికి ఏంటంటే చాలా సింపుల్ గా ఉన్నట్టు. శ్రీహరి గారు తెలంగాణ యాక్సెంట్ లో మాట్లాడినప్పుడు ఆ స్లాంగ్ లో చాలా సింపుల్ గా అనిపిస్తుంది. అరే గట్లా మాట్లాడొచ్చురా అది ఇది అని చెప్పినట్టుగా. కానీ ఆయన బేస్ ని మీరు చాలా యాక్యురేటెడ్ గా పట్టుకున్నారు సార్. అంటే చాలా కరెక్ట్ గా పట్టుకున్నారు. మాట మాట్లాడేటప్పుడు ఆ బ్లర్ కూడా ఎక్కడ యూజ్ చేయాలి, ఎక్కడ తగ్గించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.